ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. శుభంకర్యై నమో నమః. భక్తులకి చాలామంది అడుగుతున్నారు, ఏమండి శివరాత్రి రోజున మాది తులారాశి మకర రాశి వాళ్ళు మమ్మల్ని అడగటం జరుగుతోంది, మాకు ఏ విధమైనటువంటి సమయమునందున అభిషేకం చేసుకుంటే బాగుంటుంది అని. అయ్యా గుర్తుపెట్టుకోండి, తులారాశి వారు మకర రాశి వారు మీకు అద్భుతమైనటువంటి సమయము అంటే కనుక లింగోద్భవ కాలము. అర్థమైందా? లింగోద్భవ కాలం అంటే మీ అందరికీ తెలుసు, రాత్రి 12 గంటల నుంచి 3 గంటల కాలంలో. సరే, ఇప్పుడు దీంట్లో కొంతమంది ఆ సమయం నందున చేయడానికి కుదరదు, ఎందుకంటే కొంత అనారోగ్య బాధలు ఉంటాయి, లేకపోతే ఉద్యోగాల్లో ఉంటారు, లేకపోతే ఉదయం నుంచి ఉద్యోగం చేసి మరుసటి రోజు ఉద్యోగానికి వెళ్ళవలసిన అవకాశం ఉంటుంది. వాళ్ళకు కుదరదు కదండి. వాళ్ళకు కూడా ఏదైనా ఒక అవకాశాన్ని కల్పించాలి మనం. ఏ సమయం బాగుందో నెక్స్ట్ సమయం ఏమిటి అనేది చూడాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కనుక రాత్రి 12 నుంచి 3 దాకా. లేని పక్షాన మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు అది చేయండి. శివరాత్రి రోజు ఆ సమయం నందున చేసినా మంచిదే. లేని పక్షాన మరుసటి రోజైనా చేయండి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు చక్కగా మీ ఇంట్లో కూర్చుని పసుపుతో గౌరీ అమ్మవారిని చేసుకోండి. తల స్నానం చేసి శుచి అయి దేవాలయం దగ్గర మీ మందిరం దగ్గర చక్కగా ఆసనం వేసుకుని కూర్చోండి. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలు, ఎవరు లేకపోతే ఒక్కరు ఉంటే ఒక్కరు, పిల్లలుంటే పిల్లలు, ఎవరికి చేయాలనిపిస్తే వారు చక్కగా ఆసనం వేసుకోండి, కూర్చోండి. ముందుగా దీపారాధన చేయండి. దాని తర్వాత పసుపుతో చిన్న గౌరీ అమ్మవారిని చేసుకోండి. గౌరీ అమ్మవారిని చేసి అమ్మవారికి బొట్టు పెట్టండి. తమలపాకులో పెట్టుకోండి. పెట్టుకుని పార్వతీ అష్టోత్తరం ఉంటుందండి, తెచ్చుకోండి. పుస్తకాలు దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. పార్వతీ అష్టోత్తరం. పార్వతీ అష్టోత్తరాన్ని ముందుగా చదవాలి. ఆ అమ్మవారిని అక్కడ పెట్టి ఎర్ర పుష్పములు తెచ్చుకోండి, ఎర్ర పువ్వులు. ఈ యొక్క తులా మకర రాశి వాళ్ళకి చాలా విశేషం. ఈ 2 రాశి వాళ్ళు ఎర్ర పుష్పాలు తెచ్చుకోండి. ఎర్ర పుష్పాలను తెచ్చుకుని, చిన్నవి గులాబీలు ఏవో ఉంటాయి కదా, మందార పువ్వులు తెచ్చుకోండి. తెచ్చుకుని చేత్తో పట్టుకుని అష్టోత్తరాన్ని మొత్తము చదివి అమ్మ దగ్గర పెట్టండి. గౌరీయే నమః, పార్వత్యై నమః చదివి పెట్టండి. పార్వతీ అష్టోత్తరం దొరకలేదా, గౌరీ అష్టోత్తరం చదవండి. ఓకేనా అండి? లింగోద్భవ కాలంలో చదివి 3 దీపాలు పెట్టాలి. ముఖ్యముగా వీళ్ళు 3 దీపాలు 3 ఒత్తులు వేసి 3 దీపాలు పెట్టాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి 3 దీపాలు పెట్టాలి. పార్వతి కానీ గౌరీ కానీ అష్టోత్తరం చదివిన తర్వాత ఈ దీపాలు చక్కగా నేతితో కానీ మంచి నువ్వుల నూనెతో కానీ వెలిగించి పెట్టాలి. మట్టి ప్రమిదైనా పర్వాలేదు, మీ అవకాశం, మీ ఇంట్లో వాడేటువంటి దీపమైనా పర్వాలేదు, పెట్టాలి. ఇది పెట్టిన తరువాత ఆ దీపాన్ని చూస్తూ, అర్థమైందా అండి? ఇది మీకు చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పటిదాకా మీ ఆడవాళ్ళు చేసేస్తారు అష్టోత్తరాలని, ఇది మాత్రము దంపతులుంటే చేయండి. సంతానము యోగము ఉంటుంది. దీని ద్వారా మీకు గర్భకి రక్ష జరుగుతుంది. ఎవరికైతే గర్భ సంబంధితమైన సమస్యలు ఉన్నాయో, ధనము ఎక్కడైనా కనుక మనము రుణం ఇచ్చి వాళ్ళు మనకి ఇవ్వట్లేదు, ఇది చేయండి, మీకు దొరుకుతుంది. తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి రెమెడీ శివరాత్రి రోజున. అయ్యా ఇప్పటిదాకా 3 దీపాలు పెట్టారు, అక్కడతో ఆగి కూర్చుని ఆ యొక్క దీపాలని చూస్తూ ఈ 3 వేళ్లతో వీపుది పట్టుకోండి. దీపాలను చూస్తూ ఉండండి. హృదయం దగ్గర ఇలా పెట్టుకోండి చెయ్య. ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకుని ఈశ్వరుడిని ఇక్కడ ధ్యానము చేసుకుంటూ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. చేసిన తర్వాత ఆ యొక్క దీపముకి ముందు భాగమున ఆ యొక్క విభూది వేయండి. అంతే, నమస్కారం పెట్టండి. అది మీరు బొట్టు పెట్టుకున్నా పర్వాలేదు. దీపంలో స్వామివారు ఉంటారు బ్రాహ్మీ ముహూర్తమునందున. ఎందుకంటే మనకు తెలుసు, ఈ యొక్క 5 పుణ్యక్షేత్రాల్లో జ్యోతిస్వరూపముగా స్వామివారు ఉంటారు అరుణాచలంలో అని మనం వింటూ ఉంటాము. ఎంతో ఉష్ణముగా ఉంటారు అని, ఎంతో ఉగ్రముగా ఉంటాడు. కానీ ఇట్టే మన పని అయిపోతుంది. మనం ఇలా కోరామా స్వామి ఇచ్చేస్తారు. ఆ కోరిక సమయం చాలా ప్రధానం.
అందుకని తులారాశి వారు, మకర రాశి వారు బ్రాహ్మీ ముహూర్తము కానీ లేకపోతే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు కానీ ఈ యొక్క ప్రక్రియ చేసుకోండి. సులభముగా, అంటే మీరు చెయ్యలేరని కాదండి దీని అర్థం. మీకు చెప్పటం, ఇలాంటి రెమెడీలన్నీ చెప్పడం దేనికిరా అంటే మీరేదో దేవాలయానికి వెళ్ళలేరు, మీరు ఖర్చు పెట్టలేరు అని కాదు. మీకు అవకాశము సమయానుకూలముగా మీరు చేసుకునేది. 1,00,000 ఖర్చు పెట్టిన నీ చేత్తో నువ్వు చేయటం చాలా ప్రధానం అయ్యా. అందుకని మీరు చేసుకునేటువంటి రెమెడీలు మాత్రం మీకు చెప్పడం జరిగింది. చెయ్యండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియచేయండి, షేర్ చేయండి, విషయాన్ని అందరికీ చెప్పండి. మంచిని 10 మందికి మీరు చెప్పి ఈశ్వర అనుగ్రహం ఇంకా ఎక్కువ పొందుతారు. మనం మాత్రం చేసుకుందాం, పక్కింటి వాడికి చెప్పొద్దు అనేటువంటి ఆలోచన చేయకండి. అందరికీ చెప్పాలి. ఈ వీడియో చూసిన వెంటనే నచ్చింది అనుకోండి, ఇంకొకరికి పంపించాలి. అగో ఇలా చేయాలంటే చెయ్యండి అని, ఇలా చేయాలి బాబు చెయ్యండి అని చెప్పండి. శాసనం చెయ్యండి. పరమేశ్వరుడు శాసనం మన చేశాడు, జన్మనిచ్చాడు మనకి. మనం ఇంత చక్కగా మనం బతుకుతున్నాము. మనము ఒక మంచిని ఇంకొకరికి చెప్పాలి, ఇలా చేద్దాము అని. దీని గురించి వేరే విధముగా మనం మాట్లాడుకుని మీ సమయం వృధా చేసుకోకండి. అద్భుతమైనటువంటి పక్కనవాడి సమయాన్ని వృధా చేయకండి. నచ్చిందనుకోండి, చక్కగా మనం చేయాలి, ఫలితం పొందాలి, మనతో పాటు ఇంకొక 4 చేత చేయించాలి. సనాతన ధర్మాన్ని కాపాడండి, గోవుని రక్షించండి. ఆ యొక్క ఈశ్వర అనుగ్రహం ఎల్లవేళలా 12 రాసుల వాళ్ళకి ఉంటాయి, అన్ని రాసుల వాళ్ళకి ఉంటాయండి. ఇవన్నీ చేయటం ద్వారానే ఉండటం ఉంటుంది. కాకపోతే నీ అభివృద్ధి, నీ కీర్తి నువ్వు పెంచుకుంటానికి, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సన్మార్గంలో పెట్టుకుంటానికే పూజ, వ్రతము, హోమము, యజ్ఞము. అయ్యా అందరూ కూడా చెయ్యండి. మీకు అందరికీ కూడా మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలు. సర్వే భక్తజనాః సుఖినో భవంతు. మీ అందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడు ఎల్లవేళలా మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ పిల్లలకి, మీ వృత్తులకి రక్షగా ఉంటూ మీకు సన్మార్గాన్ని చూపిస్తూ నిరంతరము కూడా ధర్మం కాపాడడానికి మీ అందరికీ కూడా ఆయన అవకాశం ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఓం శుభంకర్యే నమః. మీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ కుమార్ శర్మ, శుభంకరి వ్యవస్థాపకులు, దేవీ ఉపాసకులు. నమస్కారం.